కొంతమంది పోరాటాల కోసమే పుడతారు, జనం కోసమే పోరాడతారు, జీవితాంతం పోరాటాన్నే శ్వాసిస్తారు. సమాజానికి పోరాటాన్ని అలవాటు చేసి మరో లక్ష్య సాధన కోసం ముందుకు కదులుతారు. అలాంటి పోరు గురువు చెన్నమనేని రాజేశ్వరరావు. రాజీలేని పోరాటానికి మారుపేరిది. నిరుపేదలు, బడుగుల చేతిలోని బ్రహ్మాస్త్రం. 7.5 దశాబ్దాల పాటు పోరాడుతూనే ఉన్న మహాయోధుడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆయన పోరు సంతకం. ఆ సంతకం పైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. సగానికి పైగా జీవితం పోరాటంలోనే గడిపాడు. బడుగు బలహీన వర్గాల సమస్యలపై నిరంతరం కత్తి దూశాడు. సమర యోధుల హక్కుల కోసం కడవరకు పోరాడాడు. 60 ఏళ్లకు పైగా యుద్ధ భూమిలోనే ఉరిమాడు. పోరాటానికి నిలువెత్తు సంతకంగా మిగిలాడు. చెన్నమనేని రాజేశ్వరరావు. ఈ పేరు వినపడితే నిజాం నిరంకుశ పాలకుల వెన్నులో చలి పుట్టేది. పెత్తందారీ పెద్దల గుండెల్లో వణుకు పుట్టేది. అణగారిన వర్గాల మనసుల్లో మాత్రం చల్లని జాబిలి వెలిసినంత ఆనందం పుట్టేది. తొంభై 93 ఏళ్ల నిండు జీవితం గడిపిన చెన్నమనేని రాజేశ్వరరావు బహుశా పైలోకపు బడుగుల తరపున పోరాటానికి కదిలి వెళ్లి ఉంటారు. పరలోకపు దురన్యాయాలను దునుమాడేందుకు కత్తి దుయ్యడానికే వెళ్లి ఉంటారు. ఎందుకంటే ఆయనకు యుద్ధం తప్ప మరోటి తెలీదు. యుద్ధమే శ్వాస, హక్కుల సాధనే లక్ష్యం. అదే ఆయన 9 పదుల జీవితం ఆయనకు నేర్పిన విద్య. పంతొమ్మిదవ ఏట అందరూ ఆటపాటలో మునిగితేలే యవ్వనంలో దేశమాత దాస్య శృంఖలాలు తెంచేందుకు క్విట్ ఇండియా ఉద్యమంలోకి ఉరికారు చెన్నమనేని. తెల్లవారిని తరిమికొట్టాక 1947 ఆగస్టు 15న స్వతంత్ర సంబరంలో హైదరాబాద్లో నిజాం నిషేధాజ్ఞలను ధిక్కరించి జాతీయ పతాకాన్ని ఎగరేసి గర్వంగా నవ్వాడు చెన్నమనేని. బంధనాలను ఖాతరు చేసే అలవాటు లేదు, అన్యాయాన్ని సహించే ప్రసక్తే లేదు. నమ్మిన వాళ్లకి న్యాయం జరిగే వరకు పోరాటం చెయ్యడమే తెలుసు. ఎందుకంటే ఆయన పోరాటాన్నే శ్వాసించాడు. యుద్ధమే ఆయన ఉచ్ఛ్వాస, యుద్ధమే నిశ్వాసాను. ఒక పోరాటం తర్వాత మరో పోరాటం, ఎక్కడా విశ్రాంతి లేదు. స్వతంత్ర పోరాటం సఫలం కాగానే తెలంగాణ సాయుధ పోరాటం. ఆ పోరాటంలో చెన్నమనేని పాత్ర అత్యంత కీలకమైనది. 3 ఏళ్ల పాటు రైతుల కోసం అజ్ఞాతంలో ఉండే సాయుధ పోరాటం చేసిన యోధుడు. హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చెయ్యాలని నినదించిన సాహసి. 1942లో సిపిఐలో అడుగుపెట్టారు. అప్పటి నుండి ఇంచుమించు 6 దశాబ్దాల పాటు ఆయన కమ్యూనిజంతో సహజీవనం చేశారు. సమాజమే ఇల్లు, ఇల్లే సమాజం అన్నట్టు వ్యవహరించారు. ఏ సమస్య ఎదురైనా సరే దాని మూలాల్లోకి వెళ్లి క్షుణ్ణంగా అధ్యయనం చేసేవారు. ఆ అధ్యయనంలో తేలిన అంశాల ఆధారంగా ఓ నిర్ణయానికి వచ్చారు. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ఇక తన మాట తానే వినని జగమొండి కూడా ఆయనే. గ్రామీణ భారతంపైన, రైతాంగ సమస్యలపైన, వాటి పరిష్కారాలపైన చెన్నమనేని రాజేశ్వరరావుకు ఉన్న అవగాహన భారత రాజకీయవేత్తల్లో చాలా కొద్దిమందికి మాత్రమే ఉంటుందంటే అతిశయోక్తి కాదు. భావాలు కలిగి నిష్కళంక రాజకీయ జీవితం గడిపిన వృద్ధతరం నాయకుడు రాజేశ్వరరావు గారు. ఆయన ప్రజా జీవితంలో ప్రజల ప్రయోజనాలు తప్పితే ఇతర ప్రయోజనాలు ఆలోచించిన వాడు కాదు.
తెలంగాణ స్వాతంత్రోద్యమంలో పాల్గొని కష్టాలు పడిన వాళ్ళ జీవితాలు స్వయంగా వాళ్ళ కష్టాలు తెలుసు కనుక వాళ్ళందరికీ పింఛన్లు ఇప్పించడానికి ఆయన చేసిన కృషి గురించి నాకు బాగా తెలుసు. చాలామందికి ఆయన సహాయం చేయగలిగారు. తెలంగాణ స్వాతంత్ర్య సమరయోధుల హక్కుల కోసం, ప్రత్యేకించి వారి పింఛన్ల కోసం చెన్నమనేని రాజేశ్వరరావు ఏళ్ల తరబడి పోరాడారు. పోరాడడమే కాదు, అనుకున్నది సాధించి సమరయోధుల కళ్లల్లో కాంతులు నింపారు. ప్రజా సమస్యలపై నిరంతరం గళం విప్పారు. చట్టసభల్లో అయినా బయటే అయినా ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తే చెన్నమనేని సహించేవారు కాదు. చాలా కఠినంగానే దాన్ని తిప్పికొట్టేవారు. తప్పుదోవన నడిచేవారిని కాలర్ పట్టుకుని నిలదీసేవారు. అది ఆయన అచంచల గుండె ధైర్యానికి నిదర్శనం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చరిత్రలో కేవలం 2 నేతలు మాట్లాడ్డానికి లేచి నిలబడితే మొత్తం శాసనసభ అంతా నిశ్శబ్దంగా, వినయంగా, శ్రద్ధగా వాళ్లేం చెబుతారా అని చెవియొగ్గి ఆలకించేది. ఆ ఇద్దరిలో ఒకరు పుచ్చలపల్లి సుందరయ్య అయితే రెండో వ్యక్తి చెన్నమనేని రాజేశ్వరరావు. అధికార పక్షపు విశృంఖలత్వాలను ఆయన నిర్దాక్షిణ్యంగా ఖండించేసేవారు. తన మాట తీరుతో సభికులను మంత్రముగ్ధులను చేసేవారు. ఇంప్లిమెంట్ చేస్తారు, ఏదో తీర్మానం చేసి పంపిస్తాం. గౌరవ శాసనసభ్యుడు, ఈ శాసనసభ సభ్యుడు అనుభవం గలవాడు, ఆయన గురించి కొన్ని అభియోగాలు వస్తే మీరు ప్రివిలేజ్ కమిటీకి పెట్టిన తర్వాత అది మేము ఛాలెంజ్ చేసినప్పుడు, మేము చర్చనీయాంశంగా పెట్టినప్పుడు, సాక్ష్యాలు సరిగా లేవని చెప్పినప్పుడు అవన్నీ కూడా త్వరగా ఎగ్జామిన్ చేయాలని చెప్పి మాకు అవకాశం ఇవ్వకుండా తమరు అప్పుడు సీట్లో లేరు. మా దురదృష్టం. ఏదో విధంగా హజులు చేసి త్వరపడి తొందరపడి ఏకపక్షంగా శాసనసభ యొక్క ప్రజాస్వామ్య పద్ధతిని గొంతు నులిగిన పద్ధతుల్లో తీర్మానం చేసి పంపించారు. ఇది నిరంకుశత్వం, అన్యాయం, అప్రజాస్వామ్యం. దీనిని అలాగే వదిలిపెడితే మేము శాసనసభ్యులుగా మా బాధ్యత నిర్వహించిన వాళ్ళము కాము. చిత్రం ఏంటంటే చెన్నమనేని రాజేశ్వరరావు వామపక్ష భావాలతో అసెంబ్లీలో తన గళం వినిపిస్తే ఆయన సొంత సోదరుడు విద్యాసాగర్రావు అందుకు విరుద్ధమైన భావజాలంతో అదే శాసనసభలో రాణించారు. విద్యాసాగర్రావు బీజేపీ శాసనసభాపక్ష నేతగా వ్యవహరించిన సమయంలోనే రాజేశ్వరరావు సిపిఐ శాసనసభాపక్ష నేతగా వ్యవహరించారు. ఇలా అన్నదమ్ములిద్దరూ ఒకే సభలో 2 పార్టీలకు శాసనసభాపక్ష నేతలుగా వ్యవహరించడం ఓ రికార్డు. సిద్ధాంతపరమైనటువంటి ఆలోచనలో కూడా నేను రాష్ట్ర శాసనసభలో బీజేపీ పక్ష నాయకుడిని, మరి మా అన్నగారు సిపిఐ పక్ష నాయకుడని నేను ఎక్కడన్నా చెప్తే ఎవరు నమ్మరు. ఎందుకంటే మీకు కూడా ఇవాళ నేను చెప్తున్నాను, ఒక 5 సంవత్సరాలు మేము అసెంబ్లీలో ఉన్నా కూడా తమ్ముడు బీజేపీ, అన్న సిపిఐ అనేటువంటి విమర్శలు కానీ, రాద్ధాంతాలు కానీ, వ్యంగ్యంగా రాయడం కానీ ఎప్పుడు రాలేదు. ఇద్దరు సోదరులు కూడా తమ తమ సిద్ధాంతాలతో వాగ్ధాటితో రాణించి శభాష్ అనిపించుకున్నారు. ఇప్పుడు విద్యాసాగర్రావు మహారాష్ట్ర గవర్నర్గా వ్యవహరిస్తున్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన చెన్నమనేని తన జీవితంలోనే మొదటిసారిగా 1957లో పీడీఎఫ్ తరపున చొప్పదండి నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. 1999 వరకు సిపిఐలో కొనసాగిన చెన్నమనేని ఆ తర్వాత టీడీపీలో చేరారు. 2004లో టీడీపీ తరపున సిరిసిల్ల నుంచి గెలిచి పార్టీ శాసనసభాపక్ష ఉపనేతగా వ్యవహరించారు. నిజానికి ఆ ఎన్నికలో చెన్నమనేని తనయుడు చెన్నమనేని రమేష్ పోటీ చేయాల్సి ఉండగా ఆయన సిటిజన్షిప్ వివాదం కారణంగా రాజేశ్వరరావు ఎన్నికల బరిలో దిగాల్సి వచ్చింది. 2009 తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. హైదరాబాద్ విమోచన దినంపై ఎన్నో వివాదాలున్నాయి, భిన్నాభిప్రాయాలున్నాయి. అది విమోచనం కాదు విలీనం అని కొందరు, విలీనం కాదు విద్రోహం అని ఇంకొందరు అంటారు. మిగతా వారు మాత్రం దాన్ని విమోచనం అంటారు. దీనిపై చెన్నమనేనికి స్పష్టమైన అభిప్రాయం ఉంది. దాన్ని సాక్షి ప్రతినిధి జోయల్కిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెన్నమనేని వివరించారు. కష్టాలు అనుభవించినటువంటి సామాన్య ప్రజలంతా కూడా, విద్యార్థులం, మేము అప్పుడంతా విద్యార్థి నాయకులం, అనేక మంది రైతులు, కూలీలు, గ్రామస్తులు, పట్టణవాసులు అందరూ కూడా ఒక ఫ్యూడల్ వ్యవస్థ కింద, గ్రామీణ వ్యవస్థ అనండి, పట్టణాలలో అనండి,
జాగీర్దారులు, జమీందారులు, భూస్వాముల యొక్క వ్యవస్థల కింద నలిగిపోయిన అలవాట్లే కాకుండా, ఇబ్బందులే కాకుండా, రాజకీయంగా ఏమాత్రం కూడా పౌర హక్కులు కూడా కోల్పోయినటువంటి దుస్థితి ఆనాడు ఉండింది. మానవ హక్కులు పూర్తిగా నశించబడ్డాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రజలు తప్పకుండా ఆ కష్టాల నుండి విమోచన పొందినారు. విలీనం కావడం వలన జరిగింది. కాబట్టి విలీనం అనేది పర్యవసానం. విమోచనం అనేది ప్రజల హృదయాంతరాల నుండి వచ్చేటువంటి కోపంతో, తాపంతో, ఒక విముక్తిని సాధించిన సంతోషంతో అన్నటువంటి విమోచనం. కాబట్టి ఏ సందర్భంగా ఏది ఎలా అనుకోవాలి తప్ప దీన్ని అయితే విమోచనం, లేకపోతే విలీనం, లేదా అన్నిటికంటే మించి విద్రోహం అని ఎవరైనా అనుకుంటే సత్యాన్ని పూర్తిగా మరుగున పెట్టడం తప్ప వాస్తవాన్ని చూడడం కాదు. జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలపై చెన్నమనేనికి అనితర సాధ్యమైన పట్టుంది. ప్రపంచంలో ఎక్కడ ఏ మార్పు చోటు చేసుకున్నా దాన్ని వెంటనే అధ్యయనం చేసేవారు. ఆ మార్పు మన దేశానికి అనువైనదా కాదా అన్నది తేల్చేవారు. ఎంతటి పోరాట యోధుడో అంతటి నిష్కల్మష వ్యక్తిత్వం రాజేశ్వరరావుది. చిన్నపిల్లల్లా నవ్వుతారు. మాయామర్మం తెలియవు. కొద్దిపాటి ఆనందానికే ఎగిరి గంతేస్తారు. అన్యాయం జరిగిందని తెలిస్తే మాత్రం నిప్పులు చెరుగుతారు. వయోభేదాలు లేకుండా గొప్ప నాయకులు కనిపిస్తే వారిని ప్రేమించకుండా ఉండరు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణానంతరం రాష్ట్ర వ్యాప్తంగా విషాదంలో మునిగిపోయిన ప్రజావాహినిని గమనించిన రాజేశ్వరరావు తన గుండె లోతుల్లోంచి ఓ కవిత రాశారు. తన ఆత్మకథలో పొందుపరిచిన ఆ కవితలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంత గొప్ప నాయకుడో ఆయన వర్ణించారు. ఆయన కవితను వినండి. మేఘం వర్షించింది, వనం గర్జించింది, ప్రకృతి శాసించింది, ఓ నేత కథ ముగిసింది. ఇదిగో అభిమానం కన్నీరైంది, అదిగో ప్రజా హృదయం తల్లడిల్లింది. ఓ నాయకుడా, నీ చరిత్ర చిరస్మరణీయం. చెన్నమనేని రాజేశ్వరరావు అంటే జీవితకాలపు యుద్ధం తన గుర్తుగా చేసుకున్న ఓ చిన్న సంతకం అంతే. అంతకు మించి ఇంకేమీ లేదు. కాకపోతే ఆ చిన్న సంతకమే పెను సంచలనాలకు, మహా విప్లవాలకు దారి చూపించింది. వెలుగు దివ్వెలా మెరిసింది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం, 9-10 వయసులోనూ నవ యవ్వనపు ఆలోచనలతో మెరిసిన వ్యక్తిత్వం, నమ్మిన సిద్ధాంతానికి జీవితాంతం కట్టుబడిన అంకిత భావం, ఇవే చెన్నమనేనిని విశేష వ్యక్తిగా నిలబెట్టాయి. విద్యార్థి దశ నుంచే చుట్టూరా ఉన్న సమాజంపై కన్నేశాడు. అప్పుడే 1,00,000 దురన్యాయాలు, దురాచారాలు కనిపించాయి. వాటికి వ్యతిరేకంగానే జీవితకాలపు పోరాటం చేయాల్సిన అవసరం ఉందని గమనించాడు. మరో ఆలోచనే లేకుండా పోరాట బాట పట్టాడు. అది అలాంటిలాంటి పోరాటం కాదు, రాజీల్లేని పోరాటాలు, భయమంటే ఏంటో కూడా తెలియని పోరాటాలు, శత్రు భయంకరమైన పోరాటాలు, అణగారిన వర్గాలకు రక్షణ కవచాల్లా నిలిచిన పోరాటాలు. అందుకే చెన్నమనేని కోట్లాది మందికి కావలసినవాడయ్యారు. కాలంతో పాటే పరిగెట్టాడు. కాలంతో పాటు వచ్చిన మార్పులను గమనించాడు. ఎక్కడన్నా మారాల్సి ఉందనిపిస్తే మారేవాడు. కాని అట్టడుగు వర్గాల కోసం పోరాడాలన్న సిద్ధాంతాన్ని మాత్రం జీవితాంతం మార్చుకోలేదు. మచ్చలేని జీవితం. ఒక్కటంటే ఒక్క అవినీతి ఆరోపణ కూడా ఆయన దరి చేరడానికి కూడా సాహసించలేదంటే ఆయన ఎంత నిజాయితీగా జీవించారో అర్థం చేసుకోవచ్చు. కమ్యూనిజాన్ని శ్వాసించారు. కమ్యూనిజం నుండి టీడీపీలోకి మారారు. టీడీపీ ప్రజలను మోసం చేస్తోందని తెలిసి టీఆర్ఎస్లో చేరారు. ఏ పార్టీలో ఉన్నా ఆయన ఆ పార్టీకి తరగని ఆస్తిగా ఉన్నారు. ఏ పార్టీలో ఉన్నా జనానికి ఏనాడు ఆయన దూరం కాలేదు. ఎందుకంటే ఆయన అసలు పార్టీ జనమే. అందుకే జనం గుండెల్లో చెన్నమనేనిది స్థిర నివాసం. జనంతో పాటు తన చుట్టూరా ఉన్న సహచరులకు ఆయన నాయకుడే. నాయకుడే కాదు, మంచి స్నేహితుడు, అంతకు మించి రాజకీయ గురువు. రాజకీయ నాయకులే కాదు,
మేధావులు, విశ్లేషకులు రాజేశ్వరరావు అంటే అమితంగా గౌరవిస్తారు. వయసు మీద పడ్డా ఆయన పాతపడలేదు. ఆ మాటకొస్తే ఏటేటా వయసు పెరిగే కొద్దీ రాజేశ్వరరావు మరింత యవ్వనంగా ఆలోచించేవారు. పోరాటాలపై మరింత స్పష్టత పెంచుకున్నారు. రాజేశ్వరరావు గారి మరణంతో తెలంగాణ సమాజము, రాజకీయ వ్యవస్థ తొలితరం నాయకుని కోల్పోయింది. రాచరిక దుష్పరిపాలనకు వ్యతిరేకంగా, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా ప్రజాక్షేత్రంలో ప్రవేశించినటువంటి రాజేశ్వరరావు గారు సుదీర్ఘకాలం శాసనసభ్యుడిగా, ప్రజానాయకుడిగా తెలంగాణ ప్రజల హక్కుల కొరకు, తెలంగాణ సమాజ అభివృద్ధి కొరకు పోరాడిన వ్యక్తి. వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ పైన, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పైన సమగ్రమైన అవగాహన ఉన్నటువంటి నాయకుడు. మీరు శాసనసభలో రాజేశ్వరరావు గారి ఉపన్యాసాలు చదివినా, రాజేశ్వరరావు గారి రచనలు చదివినా గ్రామీణ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ కూలీల సమస్యలు, పేద రైతాంగం, చిన్న సన్నకారు రైతాంగం సమస్యలు, వీటి పట్ల ఆయనకున్న అపారమైన అవగాహన తెలియజేస్తుంది. రాజకీయాల్లో అధ్యయనము లోపిస్తున్న సమయంలో, ప్రజా జీవితంలో ప్రజా సమస్యల పట్ల అవగాహన కలిగిన వారి ప్రవేశం తగ్గుతున్న సమయంలో రాజేశ్వరరావు గారి మరణం మరింత లోటు. రాజకీయ పార్టీలకు అతీతంగా చెన్నమనేనిని అందరూ గౌరవిస్తారు. ఎందుకంటే చెన్నమనేని రాజకీయాలు చెయ్యరు. ప్రజా సమస్యలపై పాలకుల మెడలు వంచేందుకు రాజకీయ పోరాటాలు చేస్తారే తప్ప స్వప్రయోజనాల కోసం రాజకీయం చేసే అలవాటు ఆయనకు లేదు. అందుకే ఆయన గురించి అందరూ గొప్పగా చెబుతారు. తెరాస నేత వినోద్ కుమార్ చెన్నమనేనికి స్వయాన మేనల్లుడు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడినప్పుడు చెన్నమనేనే తమకు మార్గదర్శనం చేశారని, తెలంగాణ రాష్ట్రం అవతరించినప్పుడు కేసీఆర్ను మనస్ఫూర్తిగా అభినందించారని వినోద్ కుమార్ గుర్తు చేసుకున్నారు. కమ్యూనిస్టు పార్టీకి దూరం కావచ్చు కానీ ఆయన కమ్యూనిజానికి దూరం కాలేదు. సోషలిస్టు సిద్ధాంతాలకు దూరం కాలేదు. తుది శ్వాస వరకు సమాజం కోసమే తప్పించారు. లెక్కకు మించి తన సొంత ఆస్తులను సేవా కార్యక్రమాల కోసం వెచ్చించారు. తన జీవితకాలపు రాజకీయ, సామాజిక పరిణామాలను అధ్యయనం చేసిన చెన్నమనేని ఆ అనుభవాలను ఓ పుస్తకంగా రూపొందించారు. సత్యశోధన పేరిట ఆత్మకథను ఆవిష్కరించారు. ఆ కథలో అన్నీ సత్యాలే, అవి అక్షర సత్యాలు. ఆయన ఊపిరిలో, డిఎన్ఏలో కమ్యూనిజమే నిండి ఉంది. అందుకే తన ఆత్మకథలో ఆయన తాను ప్రేమించిన ఎర్ర పార్టీని ఉద్దేశించి ఇలా రాసుకున్నారు. పార్టీ యజ్ఞంలో నేను సమిధను, పార్టీ చీకట్లో నేను ప్రమిదను, పార్టీ పోరాటంలో నేను సైనికుడిని, పార్టీ నిర్మాణంలో నేనే కార్మికుడిని, పార్టీ పాఠ్యాంశాల్లో నేనొక ముఖ్యాంశాన్ని అవుతాను. అవును, నా పాత్ర సశేషం, నేనొక విశేషం. ఇలా చెప్పడానికి ఎంతో గుండె ధైర్యం ఉండాలి. తన మీద, తన నిబద్ధత మీద అచంచల విశ్వాసం ఉండాలి. జనం మీద అంతులేని మమకారం ఉండాలి. అవన్నీ చెన్నమనేనిలో పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఆయన చెప్పినట్టుగానే ఆయన నిజంగానే విశేషం. ఎవ్వరూ దరి చేరలేనంతటి విశేష ఆభరణం ఆయన. సమాజానికి పోరాటాన్ని, ప్రశ్నించడాన్ని నేర్పిన ఆది గురువాయన. ఆ మహానుభావుని అడుగుజాడల్లో నడవడమే సమాజం ఆయనకిచ్చే నిజమైన నివాళి. జీవితమంతా జనానికి అంకితం. జనం కోసమే రాజకీయాలు, జన సంక్షేమమే సిద్ధాంతం, అణువణువున కమ్యూనిజం. ఇదే చెన్నమనేని మహాప్రస్థానం. అందుకే ఆయన జనం గుండెలపై పోరు సంతకం చేశారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. స్టే ట్యూన్డ్.